మీ చెట్టు నరకనేమో. సో దిస్ ఈజ్ ద స్పిరిట్ బిహైండ్ చిప్కో మూమెంట్ అండి. నన్ను చంపు, చెట్టునైనా నరకడానికి వీలు లేదు అనేది చండీ ప్రసాద్ భట్ అంటారు, మీకు తెలుసు, సుందర్లాల్ బహుగుణ. హిమాలయాల్లో పెద్ద పెద్ద ఎత్తున టింబర్ ని కట్ చేస్తా ఉంటే మమ్మల్ని చంపండి కానీ చెట్టుని చంపొద్దు అనేటువంటి తెగ ఈ వైష్ణవి తెగ మూమెంట్ అండి. రెండోది మీకు తెలుసు, మన పక్కనే ఇక్కడ, నేను చెప్పొచ్చో లేదో, అందరూ లీగల్ పర్సన్సే కాబట్టి నాకేం ఇబ్బంది లేదు, నాకేదైనా ఇబ్బంది వస్తే మీరు చూసుకుంటారు. కోకోకోలా కంపెనీ వచ్చింది. కోకోకోలా కంపెనీ ఇక్కడ మనకి పెట్టినప్పుడు అండర్ గ్రౌండ్ వాటర్ని కొన్ని లక్షల లీటర్లని తోడేసి నీళ్లు మనవి, పంచదార మనది, వాడే సాకరిన్ మనది, బ్రాండ్ కోకోకోలాది, అమ్మే ప్రతి సీసా మీద పావలా అమెరికాకి వెళ్ళిపోతా ఉంటుంది. దీన్ని వాల్టా చట్టం, మీకు తెలుసు కదా, వాటర్ ల్యాండ్ అండ్ ట్రీ యాక్ట్ అనమాట. దాని ప్రకారం కొన్ని లక్షల కోట్ల లీటర్ని ఒక ప్రాంతం నుంచి తోడటం నేరం, ఇది చట్టం చెప్తుంది. కానీ జరిగేది ఏంటి? హైదరాబాద్లో వాటర్ రవాణా బంజారా హిల్స్కి ఎలా వస్తుంది? ఒకే స్థలంలో నీళ్లున్న చోట 40-50 బోర్లు వేసి రోజుకి కొన్ని వేల ట్యాంకుల్ని సరఫరా చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎవరన్నా అడ్డుకుంటున్నారా? ఎక్కడా లేదు, రిట్లేదు, గుర్తుపెట్టుకోండి. నో రూల్స్ అంటాడు బాలకృష్ణ సినిమా చెప్పాడు, నో రూల్స్ అని. ఇక్కడ ఎక్కడ రూల్స్ లేవు, చట్టం తెలుసు, అంతా ఉంది, కానీ అధికారులు ఎవరు పనిచేయరు. సైలెంట్ వ్యాలీ ప్రాజెక్టులో ఏం జరిగిందంటే అక్కడ కూడా ఒక పెద్ద బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం అంటాం. గాజు గురువు చచ్చిపోతే మనకెందుకు, వానపాలు చచ్చిపోతే మనకెందుకు, ఐన్స్టీన్ చెప్తాడు. అందుకని ద మూమెంట్ ద లాస్ట్ హనీ బీ ఈజ్ సీన్ ఆన్ దిస్ ఎర్త్, ద హ్యూమన్ బీయింగ్ విల్ నాట్ బి దేర్ ఆఫ్టర్ 10 years అంటాడు. ఈ భూమి మీద తేనెటీగ కనిపించడం మానేసిన 10 సంవత్సరాల తర్వాత మనిషి ఈ భూమి మీద ఉండడు అని చెప్తాడు. తేనెటీగకి మనకేం సంబంధం సార్ అంటారు. పాలినేషన్ అంటాం. మనం తినే మామిడి పళ్ళు, సీతాఫలాలు, మీరు ఏ పండునైనా నేమ్ చేయండి, అవి గబ్బిలాలు లేదా కొన్ని రకాల ఇన్సెక్ట్స్ లేదా హనీ బీస్ పాలినేషన్ చేస్తాయి. మనం పల్లెటూరులో మీరు చూస్తుంటారు కదా, పత్తి వేసినప్పుడు మగ పువ్వు ఆడ పువ్వు సంకల్పం చేసి ఒక రెడ్ బ్యాండ్ పెడుతుంటారు. బలవంత బ్రాహ్మణార్థంలో ఇప్పుడు మనకు తెలుసు కదా, మనకి ఇద్దరికి ఇప్పుడు 3 బెడ్రూమ్లు వచ్చినాయి. భార్యాభర్త ఉంటే 3 బెడ్రూమ్ ఇల్లు. ఏంద్రా 3 బెడ్రూమ్ ఇల్లు అంటే, అమ్మ నాది ఒకటి, ఆయనది ఒకటి, మా ఇద్దరిది ఒకటి. ఈ అమ్మ మన ముగ్గురికి 3 బెడ్రూమ్లు అండి ఇద్దరికేనంటే, ఎవరికి వాళ్ళు బెడ్రూమ్లు ఉంటారు. ఇద్దరు కలవాలిచ్చినప్పుడు ఆ రూమ్ తీస్తారు. కంపాటబిలిటీ అంటాం ఇవాళ. అందుకనే సంతాన సాఫల్యం చాలా కష్టం అయిపోయింది. చాలా విషయాలు ఉన్నాయి, నేను వస్తాను పర్యావరణంలో కూడా. ఆక్సో ఆర్ నథింగ్ అంటాడు. ఏంట్రా అంటే డ్రాయర్ వేస్తే ఆక్సో, లేకపోతే ఏ వేయద్దు. ఏ వేయాలి, అది బిగుతుగా వేయాలి. టెస్టిస్ వేలాడితే కానీ టెంపరేచర్ కంట్రోల్ అవ్వదు. టెస్టిస్ని బిగదీసి పారేస్తే ఏమవుతుంది, టెంపరేచర్ బాగా షూటప్ అవుతుంది, స్పెరం డైల్యూట్ అవుద్ది. ఏముంది, ఫెర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరగటం. మనం వేసే వేషధారణ, మనకున్న ట్రాపికల్ రీజియన్లో మనం ఎలా బతకాలి, ఇవంతా కార్పొరేటైజ్ అయిన తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్డ్ బై కార్పొరేట్ పీపుల్. సో సైలెంట్ వ్యాలీ ప్రాజెక్ట్ కూడా ఏంటంటే అక్కడ ఒక పెద్ద హైడల్ డ్యామ్ కట్టాలని, హైడ్రో ఎలక్ట్రిక్. ప్రజలు ఏం చెప్తారు, ఏదైనా డ్యామ్ కట్టడం మీరు అసలు తోడుకోవటమే అని చెప్తారు మనకి. అలాగే సైలెంట్గా కట్టబోయేమో చేశారు. కానీ అక్కడ ప్రజలు చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. ఎందుకంటే లూజ్ సాయిల్, మీకు తెలుసు, వైనాడ్ కానీ, వైనాడ్ అంతా కూడా వరి పండే ప్రాంతం. చాలా అంటే మొన్న మీకు తెలుసు ఎంత విపత్తు జరిగిందనేది. అది లూజ్ సాయిల్ అనమాట, కొండల్లాగా ఉంటుంది కానీ మట్టి కొండలవి, ఎక్కువ వర్షాలు పడితే జారిపోతాయి. సో పెద్ద పెద్ద డ్యామ్స్ కట్టినప్పుడు నీళ్లు లాగైతే అది కూలిపోద్ది, అక్కడున్న బయోడైవర్సిటీ మొత్తం కూడా నాశ అయిపోద్ది. ఈ సైలెంట్ వ్యాలీ మూవ్మెంట్ అనేది చాలా చాలా పెద్ద ఎత్తున ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన తర్వాత అక్కడ కట్టాలనుకున్నటువంటి ఒక ప్రాజెక్ట్ని ఆపేశారు. దీన్ని EIS అంటారు, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. దానివల్ల ఆ ప్రాంతానికి ఏ విధంగా నష్టం జరుగుతుంది, జీవ వైవిధ్యం అంటాం. అంటే మనుషులే కాదు, టెరిటోరియల్ యానిమల్స్ అని ఉంటాయి కొన్ని, ఆ ప్రాంతానికి పరిమితమైనవి, అవి చనిపోతే నష్టం ఏంటి, దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది అనమాట. మూడోది చిప్కో మూమెంట్ నేను చెప్పాను. తర్వాత తెహ్రీ డ్యామ్, మీకు తెలిసింది ఉత్తరాఖండ్ వరదలు మీ అందరికి ఐడియా ఉండి ఉంటుంది మీకు. క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటాం. చాలా మంది మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన ఎంటర్ప్రెన్యూర్స్ ఒకే దాని మీద పైన ఒక డ్యాము 0.5 మెగావాట్, కింద ఒక 0.5 మెగావాట్ చిన్న కట్టుకుంటూ వచ్చేసారు. దాని మీద ఉత్తరాఖండ్లో వచ్చేటువంటి నదుల మీద పైన ఒక డ్యామ్ దెబ్బతింది అనుకోండి, ఆ డ్యామ్ కింద డ్యామ్ను కొట్టేసింది. అలా 26 డ్యాములు కొట్టుకుపోయి, మీకు తెలుసు 2013 వరదల్లో ఏం జరిగింది, కొన్ని లక్షల మంది ఎలా చనిపోయారు, మట్టిలో కప్పుబడిపోయినటువంటి పరిస్థితి అనమాట. అంటే అక్కడ కూడా మీ హిమాలయన్ సాయిల్ చాలా దారుణంగా ఉంటుంది. ఈ తెహ్రీ డ్యామ్ మూవ్మెంట్ కూడా, ఇవన్నీ జాగ్రత్త వినండి. తెహ్రీ డ్యామ్ తర్వాత జంగల్ బచావో ఆందోళన్, ఇది జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో
మన మన జంగల్ మనం కాపాడుకోవాలి. ఆ జంగల్ తీసేది దేనికోసం చేశారు? అక్కడ మైనింగ్ యాక్టివిటీ కోసం. చాలా రకాలైన బాక్సైట్ మైనింగ్ కానీ, అలాగే ఐరన్ ఓర్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి రిచ్ రిసోర్సెస్ని ఎక్స్ప్లాయిట్ చేయడం కోసం ఇది చేశారు. అక్కడ ట్రైబల్స్ అంతా కూడా ఈ జంగల్ బచావ్ మూవ్మెంట్ తీసుకొచ్చారు. అపీకో మూవ్మెంట్ అంటే ఇది కర్ణాటకలో వచ్చింది. అపీకో అంటే మన యొక్క సొత్తు అని అర్థం. ఇది కర్ణాటక దీంట్లో ఏంటంటే మన ప్రాపర్టీ అని చెప్పి అక్కడ శాండల్వుడ్ కానివ్వండి, మీకు ఈ దాన్ని చాలా పాపులర్ అడవులు మీకు మైసూర్ చుట్టుపక్కల కానీ, ఈ దీంట్లో చాలా చెట్లు నరికేసేటప్పుడు అక్కడ ప్రజలు కూడా అపీకో మూవ్మెంట్ రన్ చేశారు. తర్వాత నర్మదా బచావ్ ఆందోళన, మేధా పాట్కర్ నర్మదా నదికి మీద పెద్ద ఎత్తున డిస్ప్లేస్, మన పోలవరం పాలు ఇస్తాయి మనకి. ఆ జెర్సీ ఆవుల ప్లేస్లో ఉమెన్ కౌసన్ తీసుకొచ్చారు. అమెరికాలో ఏంటంటే పపువా న్యూగినియా ఒక ట్రైబల్ ఉమెన్ ఏంటంటే చాలా పెద్ద బ్రెస్ట్ స్తన్యం కలిగి ఉంటారు. కనీసం 3 నుంచి 4 లీటర్ల పాలు సెక్రెట్ చేయగలుగుతారు. వాళ్ళ లాక్టిక్ గ్లాండ్స్ అంత పవర్ఫుల్గా ఉంటాయి. అక్కడ అమెరికన్ సైంటిస్టులు ఇచ్చి ఆ పాల పొడిని డ్రై చేసి వ్యాపారంగా మార్చారు. ఇది ఎప్పుడు బయటకు వచ్చింది? 1998 ఆ తర్వాత ఎవరు ఈ పాలని ఎవరు సప్లై చేస్తున్నారు? ఉమెన్ కౌస్ అని పెట్టారు. ఈ ట్రైబల్ ఉమెన్ తీసుకెళ్ళి ఇక అక్కడితో వాళ్ళు సాటిస్ఫై అవ్వకుండా అది ప్రజలు నమ్మలేదు కాబట్టి ఉమెన్ కౌస్ అని పెట్టారు. ఏంటంటే ఈ ట్రైబల్ ఉమెన్ తీసుకొచ్చి న్యూయార్క్లో కొన్ని చోట్ల పెట్టి, కాలిఫోర్నియాలో వాళ్ళందరినీ ఎవ్రీ 6 అవర్స్కి ఒకసారి సెక్రేషన్కి రావాలి మిల్క్తో. వీళ్ళకి ఆ కవులోంచి జీన్ తీసి వీళ్ళకి ఎక్స్ట్రాక్ట్ చేసి రోజుకు 12 లీటర్ల పాలని ఉమెన్ నుంచి సెక్రేషన్ చేసి మిషన్ ద్వారా పిండి పాలను ఎవాపరేట్ చేసి పాశ్చరైజ్ చేసి వీళ్ళని ఉమెన్ కౌస్ అని పేరు. పగడం దీవుల్లో సంతానాన్ని కంటే వెళ్ళిపోతాయి. మడ అడవులు ఒకటి, పగడం దీవులు ఒకటి. సెన్సిటివ్ జోన్స్ అంటారు, సున్నితమైన ప్రాంతాలు. ఈ పర్యావరణానికి చాలా యాక్సిడెంట్. ఏంటి ఆ కేసు? అది మెర్క్యూరీ పాయిజనింగ్. చేపల్ని చాలా ఇష్టంగా తింటారు అక్కడ. సాల్మన్ చేపలని, ట్యూనా ఫిష్ని జపనీస్ బాగా తింటారు. వాళ్ళ ఏజింగ్ బాగా ఎక్కువగా, అంటే 80-90 అబోవ్ బతకడానికి కారణం కూడా వాళ్ళ యొక్క ఫుడ్ అలవాట్లేదు. అయితే బ్యాటరీస్లో కానీ కొన్ని రకాల ఇండస్ట్రీ దాంట్లో పాదరసం అనేది చాలా ప్రమాదకరమైన మెర్క్యూరీ. గుర్తుపెట్టుకోండి, మెర్క్యూరీ. మీరు ఈవెన్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో కొన్నిట్లో మెర్క్యూరీ ఉంటుంది, చాలా ప్రమాదం అది. అందుకని ఆయుర్వేదిక్ మెడిసిన్స్ తెలిసి తెలియకుండా ఎట్టబడితే అట్ట వాడకూడదు. దాంట్లో మెర్క్యూరీ ఉందంటే కనుక చాలా ప్రమాదం. ఈ మెర్క్యూరీ పాయిజనింగ్ అయిపోయి మినామాత అనే డిసీజ్ అనమాట. కొన్ని వేల మంది చనిపోయారు. దేనివల్ల? ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి? కేసు పెట్టారు. కేసు పెడితే వాడు చేపలు తింటే చేపల నుంచి వచ్చింది. ఫోటోజెనిక్ అంటే ఏ ఫోటోసిన్సిస్, సముద్రంలో మనకి బయట ఉన్న అడవి కన్నా సముద్రం లోపల అడవి ఎక్కువ, ఫిషెస్ కానీ. ఈ దీంట్లో అది ఏమవుతుందంటే మొత్తం ఆ న్యాచురల్ ప్రాసెస్ అయిపోయి జీవులన్నీ చచ్చిపోతాయి. ఈ ఆయిల్ స్పిల్ అనేది అక్కడ ఒక దానివల్ల ఈ పొల్యూటెంట్స్ని చాలా రకాలైనటువంటి ఆ ఏరియాలో ఉన్నటువంటి మిథైల్ ఐసోసైనేట్ ఒక ఫారిన్ కంపెనీ వచ్చి 1984లో ఇక్కడ పెట్టి ఆర్బిట్రేషన్ ఎక్కడ పెట్టిందండి? ఎస్టాబ్లిష్ చేసినప్పుడు కంప్లీట్లో ఇట్ ఈజ్ అండర్ న్యూయార్క్ కోర్ట్ అని పెట్టుకున్నారు వాడు. మన చట్టం ప్రకారం ఏదన్నా మీకు ఇక్కడ అన్యాయం జరిగితే ఎక్కడికి వెళ్ళాలి? న్యూయార్క్ కోర్ట్. అప్పుడు అట్లా పెట్టారు. ఇప్పుడు చట్టాలు ఎలా ఉన్నాయి నాకైతే తెలియదు, కానీ అప్పుడు పెట్టారు. కాబట్టి అతను శాండర్స్ అనే అతను వెళ్ళిపోయాడు. తర్వాత దొరకలేదు, అతనికి పనిష్మెంట్ జరగగా చచ్చిపోయాడు కూడా. 1984 మిథైల్ ఐసోసైనేట్ తయారు చేసినప్పుడు ఇన్ఫార్మ్డ్ సిటిజనరీ అంటారు. మీ అందరూ తెలుసు, మేము పబ్లిక్ ఒపీనియన్ చేస్తాం కదా. నేను ఆ గడ్డి మీద పైనుంచి గాలిలోంచి వచ్చిన సిమెంట్ డస్ట్ డిపాజిట్ అయింది. రోజు గడ్డి తింటుంది. దాని కడుపులో ఎక్కువ వస్తే ఆవును డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు. ఆవును డాక్టర్ దగ్గర తీసుకెళ్తే రాళ్ళు ఉన్నాయా కడుపులో, ఆపరేషన్ చేయాలన్నాడు. 70 కిలోల సిమెంట్ రాళ్ళు వచ్చింది. ఆవు సిమెంట్ రాళ్ళు తింది కదా, వాడు మాపోటి తొలాడు అనమాట రైతు. నా ఆవు కడుపులో 70 కిలోలు రాళ్ళు ఎట్లా వచ్చినాయి, ఈ 3 కొడుకుల వల్ల వచ్చినాయి, ఏమైనా సరే నేను కేసేస్తానని అన్నాడు. వెళ్ళి నా పశువు చనిపోవడానికి కారణం ఇదే, డ్యామేజ్ సూట్ ఏమన్నా. ఇక ఆ సూట్ని రన్ ఇవ్వకుండా వాడు ఏం చేశారు? ఇది అయితే మిగతా పశువులు అందరూ వచ్చేస్తారు కదా, అవుట్ సైడ్ వేసి సెటిల్ చేశారు. 15,000 20,000 ఎట్లా అయింది? ఈ గ్యాస్ని రాత్రిపూట డైల్యూట్గా కొద్దిగా వదులుతారు. ఆ రోజు వాడు ఊహించిన దానికన్నా జరిగింది ఏంటంటే ప్రెషర్ ఎక్కువ అయిపోయి, మన ఇండియాలో టెంపరేచర్స్ మీకు తెలుసు కదా, అనూహ్యంగా ఒక రోజు విపరీతంగా వేడి ఉంటుంది, 2వ రోజు వర్షం పడుతుంది. ఆ రోజు 52 degrees రావడంతో ఏమైందంటే నైట్ టెంపరేచర్ కూడా 32 degreesకి వెళ్ళింది. ఆ మిథైల్ ఐసోసైనేట్ గ్యాస్ ఉన్న ఛాంబర్ బద్దలైపోయింది. ఆ మిక్ గ్యాస్ వల్ల ఎంత ప్రమాదం అంటే కళ్ళు పోతాయి, క్షణాల్లో చనిపోతారు. లారీ డ్రైవరు లారీని తీసుకుని వెళ్తూ ఉన్నాడు, డ్రైవర్ చచ్చిపోయాడు, ఇంజిన్ ఆడుతాను ఉంది మరుసటి రోజు పొద్దున్న దగ్గర చూస్తే.
ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎన్నో మీకు. చిన్నపిల్లల దగ్గర నుంచి ఆవులు, గేదెలు, కుక్కలు ఎన్ని చనిపోయినా తెలియదు మనకి. అక్కడి నుంచి మిల్క్ పౌడర్ మనకు వస్తుంది రష్యా నుంచి. ఇదివరకు తెలుసు కదా మీకు, రష్యా మనకి మిల్క్ పౌడర్ ఇచ్చింది. చెర్నోబిల్ నుంచి 6 సిస్టర్స్ అని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి ఈ పౌడర్ వస్తుంది. పిల్లలకి మనం తల్లి పాలతో పాటు ఇచ్చే సప్లిమెంట్ అనమాట. ఆ పౌడర్ చెర్నోబిల్ డిజాస్టర్ జరిగిన తర్వాత 38 కిలోమీటర్స్ సరౌండింగ్స్ వరకు, చెర్నోబిల్ ఇప్పుడు అబాండ్ ఆ ప్లాన్స్ అంతా కూడా, ఆ చెర్నోబిల్ నుంచి వచ్చినటువంటి పాలపొడి రేడియంట్ అయిపోయి పిల్లలకు వాంతులు అయ్యి పై మీద పొక్కులు వచ్చి చాలా స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చి చాలా చాలా డిసీజెస్ వచ్చేసింది. 6 సిస్టర్స్ అంటే మిజోరాం, సిక్కిం అంతా. అక్కడున్న సైంటిస్ట్ స్టడీ చేస్తే వీళ్ళు తాగే పాలపొడి వల్ల, పాలపొడిలో హై లెవెల్ ఆఫ్ రేడియేషన్ ఉంది. ర్యాడ్స్ అంటారు దాన్ని, రేడియేషన్ అబ్జార్బ్ డోస్. అది 60 లోపు ఉండాలి. అది అందుకని న్యూక్లియర్ డిజాస్టర్ కూడా చాలా ప్రమాదకరమైన టాక్సిక్ కెమికల్, దీనికి కూడా చట్టం కావాలి అని వచ్చింది. నెక్స్ట్, రొమేనియాలో సైనైడ్, మీకు తెలుసు కదా, సైనైడ్ క్యాప్సూల్ మింగి హిట్లర్ చనిపోయాడు, తర్వాత ఎల్టీటీ తీవ్రవాదులు సైనైడ్ క్యాప్సూల్ పెట్టుకుంటారని మనం చెప్తా ఉంటుంది. ఈ సైనైడ్ అనేది బంగారం ట్రీట్మెంట్లో వాడతారండి. మనకు ఆంధ్రాలో బంగారం అంటే మహాపిచ్చి బ్రహ్మాండం వాడతారు. ఆంధ్రాలో బంగారంలో ఇరిడియం కలుస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇరిడియం కూడా బంగారం లాగానే ఉంటుంది. కానీ మీరు మామూలు వడ్డాణం పెట్టుకుంటే నడుముకు అన్నం వస్తేమో, కానీ ఇరిడియం కలిపిన బంగారం కనుక పెట్టుకుంటే, ఇరిడియం ఎంత కేజీ 70,000 ఉంటుంది. బంగారం కేజీ ఎంత ఉంది తెలుసు కదా మీకు. ఇవాళ 10 గ్రాములే ₹1,00,000 ఉంది. 100 గ్రాములు మీరు ఆలోచించుకోండి, ₹1,00,00,000. ఇక కేజీలు, దాంట్లో ఇరిడియం కలిపేస్తారు. ఇరిడియం అనేటువంటిది అచ్చం బంగారం లాగా ఉంటుంది. దాన్ని పెట్టుకుంటే క్యాన్సర్ వస్తుంది. ఆంధ్రాలో మీకు ఈ హాల్ మార్కు, జిఏఎస్ ప్రజల అవేర్నెస్ ఇప్పుడు కూడా లేదు. చాలా మంది పల్లెటూరులో ఇరిడియం కలుపుతున్నారు. టాక్సిక్ మెటల్స్ అంటారు. సిమిలారిటీ, మెటల్ పొల్యూషన్. పెడితే వచ్చేదాన్ని పొగ అంటాం. పొగ ప్లస్ మంచు, పొగ మంచు. స్మోక్ అండ్ ఫాగ్ ఈ స్మాగ్. మీరు ఢిల్లీ హైయెస్ట్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ డౌన్ అయ్యి లంగ్ డిసీజ్ రావడానికి, పల్మనాలజీ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, చెస్ట్ ప్రాబ్లమ్స్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్లు కానీ, అన్ని మీరు స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ మొత్తం రావడానికి కారణం, ప్రపంచంలో ఉన్న అతి కాలుష్య నగరాల్లో ఒక 100 ఉంటే దాంట్లో 40 ఇండియాలో ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ వర్స్ట్గా ఉన్నటువంటిది. మనకు వచ్చే డిసీజెస్లో మెయిన్ కారణం ఎయిర్ పొల్యూషన్. కాబట్టి స్మాగ్ అనేటువంటిది, కాలిఫోర్నియా స్మాగ్, లండన్ స్మాగ్, ఇవన్నీ ఎల్జీ పాలిమర్స్ ఏం చేసినాయి అంటే, ఎయిర్ పొల్యూషన్ చాలా చాలా ప్రమాదకరం మనిషి సస్టైన్ అవడానికి. బట్టతలు వచ్చింది డాక్టర్ గారు అంటే, బట్టతలు మనకి ఏ నూనె ఉండాలి హాస్పిటల్లో? గ్రీన్ నార్మల్ వేస్ట్, ఎల్లో ఒక రకమైన బ్లడ్ ఉన్నటువంటి ప్యాచెస్ ఉన్నటువంటిది, లేదా తీసేసిన కట్లు చేయాలి, లేదా ఇంకో భాగం తీసేశారు, అవి ఒక్క పాటలో ఉండాలి. సిరంజిలు లేదా ఇవన్నీ టాక్సిక్ అన్నీ కూడా మెటల్ అన్నీ ఒక దాంట్లో ఉండాలి. బ్లాక్ అంటారు, చాలా టాక్సిక్ అనమాట. సో రెడ్ ఒక దాంట్లో ఉండాలి. ఈ సపరేట్ చేసి ఇన్సినరేటర్ ట్రాన్స్పోర్ట్ చేయాలి. మన విజయవాడలో కానీ గుంటూరు చుట్టుపక్కల చాలా హాస్పిటల్స్ ఇన్సినరేటర్ కాస్ట్లీ కాబట్టి ఈ నార్మల్ చెత్తతో పాటు కలిపేస్తారు. మీకు ఇక్కడ ఒక కేసు చెప్తాను నేను. మీకు ర్యాక్ పేకర్స్ ఉంటుంది తెలుసు, చిన్నపిల్లలు 14 ఏళ్ళ చిన్నపిల్లలు, చైల్డ్ మనకి లేబర్ యాక్ట్. అదేంటి సార్ అంటే, అక్కడి నుంచి వచ్చే పొగ, దోమ కూడా అంతే. మీరు మస్కిటో రిపెల్లెంట్స్ వాడతారు, దాంట్లో కొన్ని రకాల ఇవి ఉంటాయి, నేను చెప్తానని. మీరు పొరపాటును కూడా దోమ కూడద్దని చెప్పి మస్కిటో రిపెల్లెంట్స్ వాడకండి. చాలా ప్రమాదకరం. ఎంత ప్రమాదకరం అంటే తెలియకుండా సైలెంట్ కిల్లర్స్ అంటారు. అందుకని ఏం చేశారంటే, క్లైమేట్ చేంజ్ ప్రోటోకాల్స్లో కన్జ్యూమబుల్ గూడ్స్లో కెమికల్ యొక్క రోల్ ఏంటనేది స్పెసిఫిక్గా చెప్పారు. ఆ దేశాలు తయారీని అడ్డుకోవాల్సిందే. 2, గ్లోబల్ వార్మింగ్, ప్రపంచ వేదాలను ఆక్రమించుకోవడం, మనం చేయటం. కారణం ఏంటంటే బొగ్గు పులుసు వాయువు అంటాం, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్. 140 కోట్ల మంది రోజు గాలి పీలుస్తున్నారు, వదిలేస్తున్నారు. వదిలేదంతా ఏంటి? కార్బన్ డైఆక్సైడ్. అన్ని ప్లాంట్స్ మనకి పెరగట్ల. ఒక మనిషికి 5 మొక్కలు కావాలి, బాగా ఎదిగిన మొక్కలు. ఇప్పుడు కేఎల్యూ క్యాంపస్లో బ్రహ్మాండంగా ఉంది మీకు. ఇక్కడ మీకు చూడండి, ఆక్సిజన్ మీ దాంట్లో ఓపెన్ చేస్తుంది. ఇండోర్ ఎన్విరాన్మెంట్ అంటారు, చాలా అద్భుతమైన ఇండోర్ ఎన్విరాన్మెంట్ ఉంది ఇక్కడ. పార్టిక్యులేట్ మ్యాటర్ చాలా తక్కువగా ఉంది. వన్స్ మనం విజయవాడ వెళ్ళాం అనుకోండి, విజయవాడలో 100 ppm ఉంది, 2.5 పార్టిక్యులేట్ మ్యాటర్ అంటారు, సన్న దుమ్ము. ఇదే కార్సినోజెనిక్ అండి. ఇవాళ లంగ్ ప్రాబ్లమ్స్, కరోనా వచ్చినప్పుడు స్ప్రెడ్ అవడానికి, కరోనా వైరస్ దాని మీద కూర్చొని తనమంటే వెళ్ళిపోద్ది అనమాట. అవి ట్రాన్స్పోర్టేషన్కి బుల్లెట్ ట్రైన్స్ లాంటివి. గాలిలో ఉండే దుమ్మే క్యారియర్స్, టీబీ కానీ మిగతా అన్నిటి గుర్తుపెట్టుకోండి. అందుకని ఏం చేశారంటే, ప్లాస్టిక్ పొల్యూషన్. ఈ ప్లాస్టిక్ అనేది